సూర్యకమలం. ప్రభావతి నగరాన్ని పాలించే విశ్వావసుడనే రాజుకు జితేంద్రియుడు, పరాక్రముడు, శత్రుజిత్తు, ధవళకీర్తి అనే నలుగురు కొడుకులు ఉండేవారు. అందరూ సమమైన పరాక్రమాలు కలవారు. తండ్రికి ఆ నలుగురి యందు సమమైన ప్రేమ ఉండేది. వారిలో ఒకడు మాత్రమే తన అనంతరం రాజవుతాడనేది ఆయనకు కొంచెం బాధగా ఉండేది. అందుచేత ఆయన తన తర్వాత రాజయ్యేవాణ్ణి ఎన్నడానికి ఒక ఆలోచన చేశాడు. విశ్వావసుడు తాత ముత్తాతల కాలంలో రాజభవనంలో ఒక సూర్యకమలం ఉండేది. అది స్వయం ప్రకాశం కలది. అది ప్రభావతి నగరంలో ఉన్నంతకాలము కరువు కాటకాలు, ఈతి బాధలు లేక ప్రజలు సుఖంగా బతికారు. కానీ కొంతకాలానికి ఆ సూర్యకమలాన్ని చోరులెవరో అపహరించారు. అది ప్రస్తుతం ఎక్కడ ఉన్నది స్పష్టంగా తెలియదు. అది ఇక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది అనే గాలి కబుర్లు అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి. ఏనాడో పోయిన ఆ సూర్యకమలాన్ని తన కొడుకులలో ఎవరు సంపాదించుకు వస్తే వాడికే రాజ్యాధికారం ఇద్దామని రాజు విశ్వావసుడు నిర్ణయించాడు. తన తండ్రి ఉద్దేశం తెలుసుకుని రాజకుమారులు మంచి ముహూర్తాన 4 దిక్కులకు ప్రయాణమయ్యారు. జితేంద్రియుడు తూర్పుగా బయలుదేరాడు. అతను దారిలో తగిలిన వారిని సూర్యకమలం గురించి అడిగాడు. కొందరు సముద్ర వర్తకుల ద్వారా అతనికి ఆ కమలం తూర్పు దీవులలో ఒక దానిలో ఉన్నట్లు తెలిసింది. అతడు ఓడ ఎక్కి సముద్రాన్ని దాటి ఒక దీవికి వెళ్ళాడు. ఆ దీవిలో అతను అడుగుపెట్టిన నాడే ఒక ఏనుగు వెనుకగా జనం గుంపులు గుంపులుగా వచ్చారు. ఆ ఏనుగు తన తొండంతో పట్టుకుని ఉన్న మాలను జితేంద్రియుడి మెడలో వేసింది. తాను 2 దీవులకు రాజైనట్లు అతను తెలుసుకున్నాడు. ఇలా ఎందుకు జరిగినది అతనికి క్రమంగా తెలియవచ్చింది. అతను అడుగుపెట్టిన దీవిలో ఉండే రాజుకు ఎవరో ఒక వర్తకుడు కొంతకాలం క్రితం ఒక ప్రకాశవంతమైన కమలాన్ని అమ్మాడు. అది వచ్చినది మొదలు నిజంగానే ఆ దేశం సుభిక్షంగా ఉన్నది. ఇది చూసి పొరుగున ఉండే దీవిలోని రాజుకు కన్ను కుట్టింది. ఆ కమలాన్ని ఎలాగైనా కాజేయాలనుకుని తన వేగుల వాళ్లను పంపాడు. పొరుగురాజు తన మీద యుద్ధ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇక్కడి రాజుకు తెలిసింది. ఈయన కూడా ఆ రాజ్యానికి వేగుల వాళ్లను పంపాడు. యుద్ధమైతే జరగలేదు, కానీ ఒక దేశపు రాజవంశాన్ని మరొక దేశపు వేగుల వాళ్ళు విషప్రయోగంతో చంపడం జరిగింది. 2 రాజ్యాలలోనూ సంక్షోభం చెలరేగింది. ఈ సంక్షోభంలో ఎవరో సూర్యకమలాన్ని ఎత్తుకుపోయారు. ఇంత జరిగాక ఉభయ దేశాల ప్రజలు ఏకమై తమకొక రాజును ఎన్నుకొని ప్రశాంతంగా కాలం గడపడానికి నిర్ణయించుకున్నారు. ఒక మంచి రోజు చూసి ఆ దేశపు పట్టపుటేనుగుకు దండ ఇచ్చి దాన్ని స్వేచ్ఛగా వదిలారు. అది ఆ దండను జితేంద్రియుడి మెడలో వేసింది. సూర్యకమలం వల్ల కలిగిన మేలేమిటో జితేంద్రియుడికైతే తెలియదు, కానీ దాని మూలంగా జరిగిన బీభత్సం గురించి విన్నాక అతనికి ఆ కమలాన్ని సంపాదించాలన్న కోరిక పూర్తిగా నశించింది. అదేగాక తనకు 2 రాజ్యాలు ఒక్కసారిగా లభించాయి. అందుచేత అతను సుఖంగా రాజ్యం ఏలుకోవడానికి నిర్ణయించుకున్నాడు. అతను తనకు కలిగిన రాజ్య ప్రాప్తి గురించి తండ్రికి తెలుపుతూ తాను సూర్యకమలాన్ని వెతికే పని నుంచి విరమించుకున్నట్లు కూడా దూతల ద్వారా కబురు చేశాడు. 2వ రాజకుమారుడైన పరాక్రముడు పడమటగా బయలుదేరాడు. ఎన్ని దేశాలు దాటి వెళ్ళినా అతనికి సూర్యకమలం గురించి ఎలాంటి వార్త తెలియరాలేదు. కానీ అతను కోవిదా నగరానికి వచ్చేసరికి అక్కడ రాజకుమార్తె యొక్క స్వయంవరం జరగబోతున్నది. స్వయంవరానికి ఏ రాజకుమారుడైనా వెళ్ళవచ్చు. నానా దేశాల రాజకుమారులు చేరే చోట సూర్యకమలం వార్త తెలిసే అవకాశం కూడా ఉన్నది. అందుచేత పరాక్రముడు తాను కూడా స్వయంవరానికి వెళ్ళి తన వంశము, దేశము, పేరు తెలుపుకొని అందరితో పాటు కూర్చున్నాడు. రాజకుమార్తె రాజకుమారులందరినీ చూసుకుంటూ వచ్చి పరాక్రముణ్ణి చూడగానే ఆగి అతని మెడలో పూలమాల వేసింది. రాజు, మంత్రి స్వయంవరానికి వచ్చిన రాజకుమారులు అతన్ని అభినందించారు. పెళ్లి చాలా వైభవంగా జరిగింది. కోవిదా రాజుకు మగపిల్లలు లేరు, ఒక్కతే కుమార్తె. ఆమెను పెళ్లాడిన వాడు రాజవుతాడు. ఆ ఆశతోనే అంతమంది రాజకుమారులు స్వయంవరానికి వచ్చారు. తలవని తలంపుక కోవిదా రాజ్యం తనకు సంప్రాప్తమయ్యేసరికి పరాక్రముడికి సూర్యకమలాన్ని వెతకాలన్న అభిలాష పోయింది. అదీగాక తాను వచ్చిన దిశలో సూర్యకమలం జాడ ఏమాత్రమూ తెలియరాదు. కనుక అది తన మిగిలిన సోదరులలో ఎవరికో ఒకరికి దొరుకుతుంది కదా అని పరాక్రముడు తన మనసును సమాధానపరుచుకున్నాడు. అతను కూడా దూతల ద్వారా తన అనుభవాలు తండ్రికి తెలియపరిచి తాను సూర్యకమలాన్ని వెతికే ప్రయత్నం మానుకున్నానని కబురు చేశాడు.
దక్షిణ దిశగా బయలుదేరిన మూడోవాడు శత్రుజిత్తు సూర్యకమలం గురించి వాకపు చేస్తూ సముద్ర తీరం దాకా వెళ్ళాడు. దక్షిణ ప్రాంతంలో చాలా కాలం క్రితం ఉండేదని, దాన్ని ఏనాడో దొంగలు ఎత్తుకుపోయారని, ఇటీవల దాని గురించి వార్తలే లేవని శతవృద్ధులు కొందరు అతనికి చెప్పారు. శత్రుజిత్తు ఇంటికి తిరిగి వెళ్ళిపోక సముద్ర తీరం వెంబటే పడమటి దేశాలకు వెళ్ళాడు. అక్కడ తన అన్న అయిన పరాక్రముడున్నట్టు తెలిసి వెళ్ళి అతన్ని చూశాడు. పరాక్రముడు సూర్యకమలం కోసం వెతికే పని కట్టిపెట్టి చక్కటి రాజకుమార్తెను పెళ్ళాడి ముందు ముందు రాజు కాబోతున్నాడు. శత్రుజిత్తు తన అన్నను అభినందించి ఉత్తరంగా బయలుదేరాడు. అతను కొంత దూరం వెళ్ళేసరికి ఒకచోట చిన్న కొండ కనిపించింది. అది మామూలు కొండలాగా లేదు. దగ్గరకు వెళ్ళి చూస్తే అది బంగారపు కొండ. దాని రాళ్లలో సగానికి సగమైన బంగారం ఉండాలి. శత్రుజిత్తు ఆ కొండకేసి వింతగా చూస్తూ నిలబడి ఉండగా అతన్ని ఎవరో పట్టుకోబోయినట్టు అనిపించింది. శత్రుజిత్ ఆ పట్టు విడిపించుకొని పక్కకు గెంతి వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించలేదు. ఎవరో అదృశ్య వ్యక్తి తనకు సమీపంలో మసులుతున్నట్లు గ్రహించి అతను చప్పున కత్తి దూసి గాలిని బలంగా నరికాడు. మరుక్షణం పెద్ద ఆర్తనాదం వినిపించింది. 2 ఖండాలై నేల మీద పడిన ఒక రాక్షస దేహం అతనికి కనబడింది. రాక్షసుడి తల నుంచి ఒక ఘటిక జారి కింద పడింది. అది ఆ రాక్షసుడు ధరించిన అదృశ్య ఘటిక. రాక్షసుడు చావగానే దూరాన ఉన్న చెట్ల తోపుల నుంచి వేలాది జనం పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని చుట్టుముట్టి మహారాజుకు జై అంటూ అరిచారు. మీరంతా ఎవరు? నన్నెందుకు మహారాజు అని పిలుస్తున్నారు అని శత్రుజిత్తు వాళ్ళని అడిగాడు. వాళ్ళు తమ కథ ఇలా చెప్పారు. వాళ్ళంతా ఆ సమీపంలో ఉన్న సువర్ణకోశ నగరం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్లకున్న సంపద ఈ బంగారు కొండ మాత్రమే. కానీ ఈ కొండ వద్ద ఎవడో రాక్షసుడు చేరాడు. వాడు అదృశ్యంగా నగరంలోకి వచ్చి తన ఇష్టం వచ్చిన వాళ్ళనల్లా చంపి తింటున్నాడు. ఒకరోజు రాజుగారినే చంపేశాడు. ఒక్కొక్కప్పుడు ఎవరైనా బంగారు కొండకేసి జనం వస్తే రాక్షసుడు వాళ్ళని చంపి తినేసి ఆ రోజుకు నగరం ఛాయలకు వచ్చేవాడు కాదు. అందుచేత నగరంలో వాళ్లకు ఆ రాక్షసుడు ఆ కొండ సమీపంలోనే ఉంటాడని తెలిసిపోయింది. ఎవరైనా కొండ ప్రాంతాలకు వెళ్తారేమో వాళ్ళు 1000 కళ్ళతో చూసేవారు. కొండ ఛాయలకి ఎవరూ రాని రోజున వాళ్ళు చీకటి పడక ముందే ఇళ్లలో దూరి తలుపులు గట్టిగా మూసుకొని ప్రాణాలు అరచేత పట్టి రోజుల తరబడి బయటకు వచ్చేవారు కాదు. రాక్షసుడు ఎవరినైనా చంపి తిన్నట్టు తెలిసాక తలుపులు తెరిచి గబగబా తమ పనులు చూసుకునేవారు. ఈ రాక్షసుడు మూలాన వాళ్ళకి జీవితం నరకప్రాయమైంది. అటువంటి రాక్షసుడిని శత్రుజిత్తు చంపేశాడు. అందుచేత వాళ్ళు అతన్ని తమ రాజును చేసుకున్నారు. తరగని బంగారము రాజ్యము చేజిక్కగానే శత్రుజిత్తుకు సూర్యకమలాన్ని వెతకాలన్న కోరిక పూర్తిగా పోయింది. అదేగాక ఉత్తర దిక్కుగా అతని తమ్ముడు ధవళకీర్తి వెళ్ళే ఉన్నాడు. సూర్యకమలం ఉత్తర దిక్కును ఉండాలే గాని అతడు సంపాదించలేకపోడు. అందరిలోకి అతనే మంచి పట్టుదల కలవాడు. ధవళకీర్తి ప్రయాణం తన అన్నల ప్రయాణంలాగా చురుకుగా సాగలేదు. దానికి ఒక కారణం, ఉత్తరం వెళ్లే కొద్దీ దేశం చాలా విశాలంగా ఉన్నది. దానికి తోడు అతనికి సూర్యకమలం గురించి వార్తలు విరివిగా దొరుకుతూ వచ్చాయి. వాటిలో చాలా భాగం కట్టుకథలు కావడం చేత అతని కాలం చాలా వరకు వృధా అయింది. ఉత్తరంగా వెళ్ళిన వాడు ధవళకీర్తి కనుక సరిపోయింది. కానీ అతని అన్నలలో ఎవరు వెళ్ళినా ఈ పాటికి విసిగిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవారే. సూర్యకమలాన్ని తరచూ దొంగలు ఎత్తుకుపోతుంటారని ధవళకీర్తి చాలా మంది నోట విన్నాడు. దాన్ని దొంగిలించేవాడు ఒక అదృశ్య రాక్షసుడని, వాడు సువర్ణకోశం అనే నగరంలో ఉంటాడని, సూర్యకమలం ఆ రాక్షసుడి దగ్గరే ఉన్నదని ధవళకీర్తికి ఎవరో చెప్పారు. అది నిజమో కాదో తేల్చుకునేందుకు అతడు సువర్ణకోశాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చి చూస్తే తన 3వ అన్న రాజ్యాభిషేకం చేసుకుంటున్నాడు. సూర్యకమలాన్ని దొంగిలించాడన్న అదృశ్య రాక్షసుడు ఆ అన్న చేతనే చచ్చాడు. కానీ సూర్యకమలం జాడ మట్టుకు లేదు. ఇంకెక్కడ సూర్యకమలం రా తమ్ముడు, నువ్వు కూడా హాయిగా ఒక రాజ్యం సంపాదించి నాలాగే సుఖపడు అని శత్రుజిత్తు తన తమ్ముడికి సలహా ఇచ్చాడు. అయితే ధవళకీర్తి అందుకు ఒప్పుకోక తాను సూర్యకమలాన్ని సాధించి తీరవలసిందేనని పట్టుబట్టాడు. తన అన్నలు 3 ఆ పని నుంచి విరమించినట్లు అతనికి తెలిసింది. అందుచేత సూర్యకమలాన్ని సాధించే పనికి తానే పూనుకున్నాడు. అట్లా అయితే ఈ అదృశ్య ఘటిక నీకు ఉపయోగపడవచ్చు, దగ్గర ఉంచుకో అని శత్రుజిత్తు ధవళకీర్తికి రాక్షసుండి అదృశ్య ఘటిక ఇచ్చాడు. ధవళకీర్తి దాన్ని తీసుకొని కొన్నాళ్ళు ప్రయాణించిన మీదట అతడికి సూర్యకమలం గురించి రూఢి అయిన వార్త
ఒకటి చాలామంది నోట వినబడింది. అదేమిటంటే సూర్యకమలం ఒకటి సుధావర్త దేశంలో ఉన్నది. అయితే ధవళకీర్తి అక్కడికి చేరేసరికి అతనికి ఒక చాటింపు వినబడింది. అంతకు పూర్వమే ఎవరో సూర్యకమలాన్ని తస్కరించారు. దాన్ని తిరిగి సంపాదించిన వాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని సుధావర్త దేశపు రాజు చాటింపు వేయిస్తున్నాడు. ఎంతో ఆశతో వచ్చిన ధవళకీర్తి ఈ మాట విని మొదట హతాశుడైపోయాడు. కానీ అంతలోనే అతని పట్టుదల జయించింది. దొంగతనం ఎప్పుడు జరిగింది? సూర్యకమలం ఎక్కడ ఉండగా దొంగలు ఎత్తుకుపోయారు? వాళ్ళు అక్కడికి ఎవరి సహాయము లేకుండా ఎలా రాగలిగారు? ఇటువంటి అనుమానాలు ఎన్నో అతనికి కలిగాయి. ఈ సందేహాలన్నీ తీరితేనే కానీ దొంగలను పట్టుకోవడం సాధ్యం కాదు. నగరంలో ఎంతమందిని ప్రశ్నించినా మాకు ఆ వివరాలేమీ తెలియదు అని చెప్పారు. ధవళకీర్తి తిన్నగా సుధావర్త దేశపు రాజు వద్దకు వెళ్ళి ప్రశ్నించాడు. రాజు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకపోగా ధవళకీర్తిని అనుమానంగా చూసి, సూర్యకమలాన్ని దొంగిలించిన ముఠాలో వాడిలాగున్నావే నువ్వు అన్నాడు. మీ చాటింపు ప్రకారం సూర్యకమలాన్ని సాధించదలిచిన వాడెవడైనా ఈ ప్రశ్నలు అడిగి తీరుతాడు. ఆ మాట అటుంచి మా తాత ముత్తాతల కాలంలో సూర్యకమలం మాదే. మేము దాన్ని తిరిగి సంపాదించుకునేందుకు మా దేశం విడిచి ఇంత దూరం వచ్చాను. అంతేగాని మీ అమ్మాయిని పెళ్లాడడానికి మాత్రం కాదు అన్నాడు ధవళకీర్తి రోషంగా. అలా అయితే నేను నీకు అసలేమీ చెప్పను. నీ వంటి వాడు సూర్యకమలాన్ని దొంగల నుంచి కాపాడితే మాత్రం నాకేంటి లాభం అన్నాడు రాజు. ధవళకీర్తి అదృశ్య ఘటిక సహాయంతో రాజభవనంలో చాలా రోజులు గడిపి అందరి రహస్య సంభాషణలు విన్నాడు. అతనికి ఎన్నో రహస్యాలు తెలిసాయి కానీ సూర్యకమలం పోయిన పద్ధతి మాత్రం తెలియరాలేదు. రాజభవనంలో ఎవరు సూర్యకమలం గురించి మాట్లాడుకోవడం లేదు. ధవళకీర్తి అదృశ్యంగానే అరణ్యంలో దొంగల ముఠాలు ఉండే చోట్లకు కూడా వెతుక్కుంటూ తిరగడానికి వెళ్ళాడు. ఒకచోట అతనికి ఒక ముని తపస్సు చేసుకుంటూ కనిపించాడు. ఆ ముని తన దివ్య దృష్టితో తనకేమైనా సలహా ఇస్తాడేమో దగ్గరకు వెళ్ళి ముని ఎదుట పడి అడుగుదామా అనుకుంటూ ఉండగా అరణ్యంలో ఈలలు వినిపించాయి. ముని ఆ ఈలలకు జవాబుగా తాను కూడా ఈల వేశాడు. మరుక్షణం 4-5 మనుషులు ముని వద్దకు వచ్చారు. చూడడానికి వాళ్ళు దొంగల్లాగా ఉన్నారు. అదృశ్యంగా ఉన్న ధవళకీర్తి వాళ్లకు దగ్గరగా వెళ్ళి వాళ్ళ సంభాషణ విన్నాడు. ఈ నెల రోజుల్లో నగరం కేసి దొంగల ముఠాలేవి వచ్చినట్లు లేదు దొరా అన్నాడొక దొంగ మునితో. అసలు దొంగతనం జరిగిందా లేదా అని అనుమానంగా ఉంది దొరా అన్నాడు మరొకడు. సూర్యకమలాన్ని దొంగిలిస్తే మన ముఠా దొంగిలించాలి కానీ మరెవరికి సాధ్యమవుతుంది అన్నాడు మూడోవాడు. ముని కాసేపు ఆలోచించి, సూర్యకమలాన్ని ఎవరూ దొంగిలించలేదు. మనల్ని వంచడానికి రాజు పెద్ద ఎత్తు వేశాడు. సూర్యకమలాన్ని దొంగలెత్తుకుపోయారంటే మనం ఆ రాజుగారింటి ఛాయలకు వెళ్ళం. అదొక లాభం. మనలో మనం ఒకరినొకరు అనుమానించుకొని కొట్టుకు చస్తాం. అది రాజుకు రెండో లాభం. సూర్యకమలాన్ని రాజు ఎక్కడో దాచాడు. రాజభవనంలో మన చారుల ద్వారా కూడా దొరకదు. అది రాజుకు మూడో లాభం అన్నాడు. దొంగలకు పట్టరాని కోపావేశం వచ్చింది. రాజును చంపుదామని, కొరత వేద్దామని, రాజభవనానికి నిప్పు పెడదామని వాళ్ళు ఏవేవో అన్నారు. మునివేషంలో ఉన్న దొంగల నాయకుడు వాళ్ళను తొందరపడవద్దని, రాజును మోసం చేసేందుకు తానే ఏదో యుక్తి ఆలోచిస్తానని చెప్పాడు. ధవళకీర్తికి అక్కడ నిలవలేదు. అతను తిన్నగా రాజభవనానికి వచ్చి, రాజా, నీ కుమార్తెకు నాకు ఇచ్చి పెళ్లి చేయి. నీ సూర్యకమలం జాడ తెలిసింది అన్నాడు. రాజు అతనికేసి అనుమానంగా చూసి, జాడ తెలిసి ఏం లాభం? నువ్వు దాన్ని నాకు ఇవ్వాలి కదా అన్నాడు. అది నీ దగ్గరే ఉన్నది. నీ కుమార్తెనిస్తావో సూర్యకమలాన్ని ఇస్తావో చప్పున తేల్చుకో అంటూ ధవళకీర్తి కత్తి దూసి దాని మొన రాజు గుండెకు ఆనించాడు. నన్ను చంపకు, కావలిస్తే నీకు సూర్యకమలాన్ని నా కూతుర్ని కూడా ఇస్తాను. దాన్ని నేను బ్రహ్మభేద్యమైన ఎత్తు వేసి దొంగ కళ్ళలో కారం చల్లాను. నా ఎత్తంతా భగ్నం చేసేసావు. ఆ సూర్యకమలాన్ని నాకు దక్కకుండా చేసేవే కానీ నువ్వు దక్కించుకోలేవు అన్నాడు రాజు. ధవళకీర్తి నవ్వి, దొంగలు నీకన్నా నాకన్నా కూడా తెలివైన వాళ్లే. అది నీ దగ్గరే ఉన్న సంగతి దొంగల మూలానే నాకు తెలిసింది. అది తిరిగి దొంగల చేత పడడం మాట, అది నేను జరగనివ్వను. నీకు ఆ భయం వద్దు అన్నాడు ధవళకీర్తి. రాజు ధవళకీర్తికి తన కుమార్తెకు పెళ్లి ఏర్పాటు చేసి సూర్యకమలాన్ని అల్లుడికి కానుకగా ఇచ్చాడు. ఆ సూర్యకమలాన్ని ఒడిలో పెట్టుకున్న ధవళకీర్తి ఏదో మంత్రం చదువుతూ దాన్ని హోమాగ్నిలో వేసేశాడు. రాజు అయ్యో అయ్యో అని లబలబలాడాడు. మహారాజా, ఈ సూర్యకమలం ఎన్ని రాజ్యాలకు అనర్థం తెచ్చిందో తెలుసుకుంటే
దీనికోసం విచారించరు. ఈ సూర్యకమలం ఉన్న దేశాలు సుభిక్షంగా ఉన్నాయన్నదానికి ప్రబల సాక్ష్యం లేదు. దీని మూలంగా అనేక దారుణాలు, రక్తపాతాలు జరిగాయనడానికి బోలెడంత సాక్ష్యం ఉన్నది. దీని గురించి నాకు తెలియనంత ప్రపంచంలో మరెవ్వరికీ తెలియదు. చాలా కాలంగా నేను దీనికోసం వెతుకుతున్నది దీన్ని నాశనం చేయడానికే. మీరిక నిశ్చింతగా ఉండండి అన్నాడు ధవళకీర్తి. అతను రాజకుమార్తెను పెళ్లాడి ఆమెతో సహా తమ దేశానికి తిరిగిపోయి తన తండ్రికి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పి సూర్యకమలాన్ని శాశ్వతంగా నాశనం చేసినందుకు తండ్రి ప్రశంసలు పొంది తండ్రి రాజ్యానికి తానే వారసుడై తండ్రి అనంతరం తానే రాజై చాలా కాలం సుఖంగా రాజ్యపాలన చేశాడు.